హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ కేకే. వెల్కమ్ టు కేకే రివ్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో 2, 3 డేస్ నుంచి వీడియో పెడదాం అనుకుంటున్నా. బట్ కుదరలేదు. ఇట్స్ ఓకే. ఫైనల్లీ టైమ్ హాస్ కమ్. ఆహ్, మ్యాటర్ ఏందంటే అందరికీ తెలుసు. ఫస్ట్ నేను ఒక పాయింట్ క్లియర్ చేయాలనుకుంటున్నా. ఓజీ అసలు ఓజీ అంటే ఏంటిది? అంటే మూవీ కాన్సెప్ట్ ఏంటిది? దాని బ్యాక్ డ్రాప్ ఏంటిది? అందరూ ఇప్పుడు 'ఓజీ' అంటే నన్ను మూవీ చూసొచ్చినా అంటే అందరూ అంటే మూవీ చూడకముందు మేము డిస్కస్ చేసేది ఆఫీస్‌లో గాని, ఫ్రెండ్స్‌తో గాని. 'ఓజీ' అంటే ఏంది? అందరం అనుకునేదంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనైతే అందరం అనుకున్నాము. సో, అది ఓకే. కొంతవరకు ఓకే. 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. బట్ దానికసలు ఆ 'ఓజీ' యాక్చువల్‌గా అందులో జరిగిన తర్వాత తను 'ఓజీ' అయితడు. అంటే ఫైట్ చేసే స్టోరీ తర్వాత చెప్తా అంటే దాని గురించి. స్టోరీలో భాగంగా 'ఓజీ' అవుతాడాయన. అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అయితడు. బట్ ముందు బ్యాక్ డ్రాప్ ఒక స్టోరీ ఉంది. అది మూవీ జూషిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. సో, ఇప్పటికే మూవీ ఎవరైనా జూషుంటే చూసుంటారు. చూసే ఉంటారు. కాబట్టి వాళ్ళు కామెంట్ జేయండి. 'ఓజీ' అంటే ఏంటి? మీకు మూవీ జూషిన వాళ్ళకి మాత్రమే అర్థమైతది. నేను క్లియర్‌గా జెప్తున్నా. సో, వాళ్ళు కామెంట్‌లో పెట్టండి. వెరైటీగా ఉంటది. నాకు దెలిసి నేననుకుంటున్నా చూషినోళ్ళు గూడా మేబీ దాన్ని ఫైండ్ ఔట్ జేస్తారో, చేయరో అని అనుకుంటున్నా. ఆహ్, చూడని వాళ్ళు రివ్యూ ఇది పూర్తిగా వీడియో చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. అసలు 'ఓజీ' అనే పేరెందుకొచ్చింది? దాని బ్యాక్ డ్రాప్ ఎందుకుంది? పార్ట్ 2 ఉంటుందన్నాడా? ఉంటుందని హింట్ ఇచ్చాడా? లేదా? ఆ హింట్‌కి దీనికి ఏం సంబంధము? అనేది నేను జెప్తాను. లాస్ట్ వరకు చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఇప్పుడే కామెంట్ జేసేసేయండి. ఓకే. సో, లెట్స్ కమ్ ఇంటు ద రివ్యూ. 'ఓజీ' దే కాల్ హిమ్ 'ఓజీ.' మూవీ అయితే చూషినా ఫస్ట్ టైమ్ నేను యాక్చువల్‌గా అయితే ఎక్కువ మూవీస్ చూడలేదు 'పవన్ కళ్యాణ్'. ఎందుకంటే నాకు యాస్ ఎ పర్సన్‌గా చాలా ఇష్టం. బట్ మూవీస్‌గా అంత అనిపియలేదు. బట్ ఇది చూద్దాం ఖచ్చితంగా చూడాలనే జూషినా. మూవీ నా వరకైతే చాలా బావుంది. అంటే ది గ్రేట్ ఇప్పుడు ఒక అంటే దేనితోని కంపేర్ చేయలేను. బట్ స్ 1000,00,00,000, 2,000,00,00,000 అన్నట్టు కాదు. బట్ ఖచ్చితంగా మంచి కలెక్షన్ ఉంటుంది. మంచిగుంది. చాలా మంచిగనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకైతే ఆ టేకింగ్ తీసుకెళ్లడము అసలు డైరెక్షన్, ఆ హైప్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అండ్ మెయిన్‌గా అనిపించిందంటే ఎడిటింగ్, స్క్రీన్ ప్లే చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక ఇంటర్వెల్ వరకి ఇంకా ఏంది ఒక 'పవన్ కళ్యాణ్‌కైతే ఒక పీక్ హైప్ వచ్చింది. చాలా మంచి ఒక 'కేజీఎఫ్‌లో' ఇచ్చిన ఎలివేషన్స్ టైప్ అనిపించింది. దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిపోయింది. ఇదంతా ఓకే. సో, మూవీ అనేది మెయిన్‌గొచ్చేసి 'పవన్ కళ్యాణ్' అండ్ మోహన్, ఆహ్, తర్వాత ఇంకా 'ప్రియాంక మోహన్', 'ప్రకాష్ రాజ్' వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ చేషిర్రు. ఆహ్, ప్రొడ్యూసర్స్ వచ్చేసి 'డివి దానయ్య' అండ్ 'దాసరి పవన్'. ఆహ్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై 'సుజిత్'. సో, మనకు తెలుసు 'సుజిత్‌ది' మీరు 'రన్ చూషినా గాని, 'సాహో' చూషినా గాని మెయిన్ నాకు నచ్చిందేంటంటే స్క్రీన్ ప్లే బావుంటది. అంటే తీసుకెళ్లడము, దాన్ని ఒక సీన్ బై సీన్ అనేది అది చాలా మంచిగా అనిపించింది. మ్యూజిక్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే ఒక చిన్నపాటి మంచి అనిపించింది మ్యూజిక్. కొన్ని నార్మల్ సీన్సే ఇది కామనే. ఒక్క ఇంటర్వెల్ దాని తర్వాత ఇంటర్వెల్ వరకు ఏమైతది నెక్స్ట్ ఎట్లా అని అనిపించింది. కొన్ని సీన్‌లు ఇగ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అయినంక ఎళ్ళేసి మొత్తం క్లియర్ జేయడము, గ్యాంగ్‌స్టర్ అన్నట్టుంటది. సో, నేను మీకు ఇప్పటికి స్టిల్ నేను స్టోరీ చెప్పొద్దనుకుంటున్నాను. ఏముంది, ఎలా ఉందో జెప్తాను. నేను ఇక నుంచి ఆ పీక్ పాయింట్స్, ట్విస్టులు ఓపెన్‌గా డైరెక్ట్ ఇప్పుడు స్టోరీ అంటే డైరెక్ట్ ఇలా వస్తాడు, తనకు ఇలా చనిపోతది, ఇలా చెప్పొద్దని అనుకుంటున్నాను. మూవీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా ఏందంటే మూవీ అయితే చాలా బావుంది. ఆహ్, ఫస్ట్ అనిపిస్తది. అంటే ఏంటి అసలు ఒక ఎవరు ఇతను ఏందని ఒక హైప్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా స్లో అనిపించింది. బట్ మళ్ళీ లాస్ట్‌కి ఒక 20 నిమిషాలు మళ్ళీ దాన్ని హైప్‌గా తీసుకెళ్ళిండు. కొన్ని మనం ఎక్స్‌పెక్ట్ జేయం. ఇదా అని మనం ఎక్స్‌పెక్ట్ జేయని సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. ట్విస్ట్‌లు గూడా ఉన్నాయి. బాగా ట్విస్ట్‌లు అంటే మరి మన థ్రిల్లర్‌గా వెరైటీ అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్‌లు అట్లేం లేవు. స్టోరీ అంతా ఇట్స్ ఓకే. కామన్ స్టోరీ. ముందే తెలిసిపోద్ది మనకు అతను ఒకతనికి సపోర్ట్ జేయడానికొస్తాడు. ఇలా జరిగింది. అయితే కొంచెం ఎక్కడ అది మనకు మిస్ అయినట్టు కొద్దిగా సెకండ్ హాఫ్‌లో అది అనిపిస్తదంటే, బ్యాక్ స్టోరీ బాగా చూపించినట్టు. అంటే వెనక్కెళ్తాడు, మళ్ళీ ముందుకు, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకెళ్ళేసరికి కొద్దిగా క్లమ్జీ ఉంటది.
ఆ క్లమ్జీనెస్ కూడా ఎందుకొచ్చిందని నాకనిపించిందంటే, బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉందని చెప్పిన. ఇప్పుడు పార్ట్ 2 ఉంది. కొన్ని స్టోరీలు దాన్ని లింక్ జేయాలి, సింక్ జేయాలి అనేసరికి మళ్ళీ వెనక్కెళ్ళడం, మళ్ళీ వెనక్కెళ్ళడం కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ టైపు గదా! ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2కి అన్నిటికి హైప్ కంటెంట్ అక్కడుంది గాబట్టి, ఇవన్నీ కొద్దిగా ఇంట్రడక్షన్ సీన్స్ లెక్కన అనిపించినాయి నాకు. ఇదంతా నడుస్తూ ఉంటుంది. బానే ఉంటుంది. లాస్ట్ వరకొస్తుంది. అయితే ఎండ్ అయితే ఇవ్వలేదు. క్లియర్‌గా జస్ట్ ఇప్పుడు మన 'ఇమ్రాన్ హష్మిని' మెయిన్ విలన్ గూడా గాదు. ఒక చిన్న విలన్ లెక్క చూపించేసిండు. పెద్ద విలన్ లెక్క అనిపియలేదసలు. కొద్దిగా విలనిజం పవర్ తగ్గిపోయింది. అంటే కొద్దిగా నాకేడ ఇబ్బంది అనిపించిందంటే, ప్రతిసారి హీరో హైప్ మన ట్రైలర్‌లో ఉంటది గదా! ఇగ వస్తూ ఉంటేనే బీజీఎం యేసుకొని ఇట్లా. ఆ హైప్‌లో ఒక హాఫ్ అన్ అవర్ సినిమా పోతది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు బా అనిపించింది. ఓకే. హైప్ ఉండాలి. ఉండొద్దనట్లేదు. ఆ హైప్ ఎళ్లి బా అనిపించింది. బట్ దాని తర్వాత హైప్ అనవసరం అనిపించింది. అంటే ఆ హైప్ వల్ల ఇప్పుడు ప్రతిసారి 154 మినిట్స్ ఉంది సినిమా. అప్ టు 30, 40 మినిట్స్ 1 అవర్ వరకు ఓకే. 80, 90 మినిట్స్, 100 మినిట్, 120 మినిట్ కూడా ఇంకా హైప్ అవసరం లేదు బ్రో. ఎప్పుడైతే నాకనిపించిందేంటంటే హీరోకి ఒక ఎంట్రన్స్ ఎలివేషన్ ఇచ్చేసేయాలి. సినిమా అంతా హైప్ తీసుకపోతే ప్రతిసారి వచ్చినప్పుడు ఇంకా హైప్ అంటే కుదరదది. అది అనవసరం అనిపించింది అదొకటి. బట్ ఓవరాల్‌గా కలెక్షన్స్ కూడా ఆల్రెడీ 180 క్రోర్స్ దాటినాయి. టోటల్ బడ్జెట్ వచ్చేసి 250 క్రోర్స్ టోటల్ బడ్జెట్. కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి. కలెక్షన్స్ గురించి బాధ లేదు. బట్ ఒక మంచి హిట్ అయితే పడ్డది పవన్ కళ్యాణ్ గారికి. దాని తర్వాత సుజీత్ కూడా ఒక సాహో కొంచెం అనిపించింది. 'రన్ రాజా రన్' ఫుల్ హిట్. సాహో కొంచెం హిట్. హిట్ అండ్ ఫీల్ కాదు. ఓకే. ఇట్స్ నాట్ ఫ్లాప్. బట్ 'ఓజీ' ఏదైనా హిట్. బ్లాక్ బస్టర్ అని చెప్పలేము 'ఓజీ.' మంచి హిట్. మంచి పవన్ కళ్యాణ్ కూడా మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది ఇందులో. మళ్ళీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఆ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు, చింఫు ఉంది గదా! అది బాగా ప్లస్ అయిపోయింది నాకు. ఎందుకంటే అవన్నీ నాకొచ్చు గాబట్టి అది మంచిగా ప్లస్ అనిపించింది. స్టోరీ కూడా రిలేట్ అనిపించింది యాక్చువల్‌గా. అదొకటి. స్టోరీ అయితే ఏం లేదు. ఖచ్చితంగా పార్ట్ 2 ఉంది. అది ఎందుకు తెలిసిందంటే ఆహ్, స్టోరీ ఎండ్‌కొచ్చేసరికి ఏం చెప్పిండంటే ఆహ్, ఇంకో మెయిన్ విలన్ ఉన్నాడు. అసలు మెయిన్ విలన్ అనేది లాస్ట్ 10 నిమిషాలకు చూపించేసిండు. ఆ మెయిన్ విలన్‌కి ఇంకేంది ఎందుకు వీళ్ళకు అనేది తెలీదు. ఆహ్, ఈ మెయిన్ విలన్ కాకుండా ఇక్కడ చనిపోతాడు కదా! అంటే ఇది ఎండ్ అయిపోతది కదా స్టోరీ. ఇక్కడ హీరో ఈడ ఫైట్ జరుగుతుంటది. మనకు చూపించిన మెయిన్ విలన్ అతనితోనే ఇదంతా జరుగుతా ఉంటది. ఇది పైనుంచి ఇంకొక ఆర్డర్ చేసిన వ్యక్తి నడుస్తా ఉంటది. ఈ నడిచే వ్యక్తికి ఇంకొక వ్యక్తి వస్తాడు. ఎవరు మన ఫారెన్ అతను. వచ్చేసి ఇక్కడ నీకు సపోర్ట్ చేయాలని అడుగుతా ఉంటాడు. ఇతడు మనోడిని పట్టించుకోడు. నువ్వెందుకు ఫైట్ అంటే అప్పుడు అతనెవరు అని వచ్చేసరి అంటే ఇంకా సి పార్ట్ 1 ఎండింగ్‌కి ఇంకా అతనెవరు అనేది ఉందండి. ఇంకొక బ్యాక్ స్టోరీ ఉందని ఇండైరెక్ట్‌గా మనకి హింట్ ఇచ్చిండు. అతనెవరు అనేటప్పుడు మనోడు అప్పుడు చెప్తాడు. సినిమా చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ నో ప్రాబ్లమ్. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు రిలీవ్ అయింది కాబట్టి రిలీవ్ చేస్తున్నా. సినిమా చూడని వాళ్ళైతే చూడండి. నేను ఇందాక చెప్తా అన్నాను కదా! లాస్ట్‌లో చెప్తా అన్నాను. 'ఓజీ' అంటే ఏంటి అనేది. మీరు సినిమాలో గుర్తించండి అదెక్కడుందో. నేను సినిమా స్టోరీ అయితే ఏం చెప్పట్లేదు. మిమ్మల్ని స్పాయిల్ చేయట్లేదు. స్పాయిలర్స్ కూడా ఏం వాడట్లేదు. 'ఓజీ' ఆల్రెడీ తెలిసినోళ్ళు ఇప్పటికైనా కామెంట్‌లో పెట్టండి. లేదా ఎవరైనా కామెంట్‌లో పెడితే అది కరెక్ట్ కాదో చూడండి. నేనేదైనా రాంగ్ చెప్తే కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. రాంగ్ ఇట్లా కాదని. ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుంటాను. 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌తో పాటు యాక్చువల్‌గా ఏందంటే 'మాస్టర్ ఒరోచి జిమ్సిన్' మాస్టర్ ఒరోచి జిమ్సిన్ మనోడు మాస్టర్ అక్కడ. అంటే ఆల్రెడీ మనకు స్టోరీలో చూపిస్తాడు. చిన్నప్పుడు బయటకొచ్చేసిండు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతాడు. ఆ 15 ఏళ్ళు ఏం చేసిండు అంటే, అక్కడ ఒక మాస్టర్ అయితాడు. అక్కడ అతనికి శిక్షణలు ఇస్తాడు. లాస్ట్ 9 మందొస్తారు. అదంతా జరుగుతా ఉంటది. ఆ ఫైట్ అదంతా జరిగింది. మనోడు ఆ 9 మంది ఎవరు? ఎందుకు సపోర్ట్ చేసిర్రు? సడెన్‌గా అనంటే ఆ బ్యాక్ స్టోరీ ఇందాకొచ్చిన ఈ ఫారెన్ విలన్ ఇంకొక అతను ఉన్నాడు గదా! నీకు సపోర్ట్ చేస్తా అతని కోసం అంటే, ఈళ్ళిద్దరికి ఏదో క్లాష్ ఉంది. సో, ఈ స్టోరీని మళ్ళీ ఇంకా రివీల్ చేయబోతున్నాడు అనేది. ది మాస్టర్ ఒరోచి జిన్సిన్. ఓజీ. దాన్నే మనోడు ఇక్కడికొచ్చి అదంతా చేసిండు కాబట్టి ఒరోచి జిన్సిన్‌గా ఓజీగా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయిండనమాట. ఇది ఓజీ అనేది ఫుల్ ఫార్మ్. నేను అనుకున్నది నాకనిపించింది. అందులో చూపిస్తాడు గూడా మనకి. అతను మాస్టరు ఇంకా ఉన్నాడు. తన కోసం చాలా మందిని ఇక్కడి నుంచి చంపేసి ఇక్కడి నుంచి ఎళ్ళిపోయిండు. కాబట్టి నేను వెతుకుతున్నా అది ఇది అని ఇంకా ఏదో స్టోరీ స్టార్ట్ చేసిండు. ఇదండి. ఏమన్నా పాయింట్స్ మిస్ అయినయి అది ఇది అని అనిపిస్తే నాకు చెప్పండి. కరెక్ట్ చేసుకుంటా.
నెక్స్ట్ రివ్యూ ఇక్కడ నుంచి ప్రతి వీక్ ఒక మంచి మూవీతోని రివ్యూ చేద్దామని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏదన్నా సజెషన్ ఇయ్యాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ఇదంతా పక్కన పెట్టండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.